10 years గ్యాప్లో మీరు ఏ ఫ్రెండ్స్ని గ్రేట్ యాక్టర్ని ఫ్రెండ్షిప్ అన్నా ఒక వస్తువు అయినా మీరు వాడుతూ ఉంటేనే అది పనికి వస్తుంది. మీరు అలా తీసిపెట్టి ఒక తలుపు కూడా మీరు ఒక 10 ఏళ్ళు మూసి పెట్టేశారండి తెరవగలరా మీరు? బట్ నాన్ సెన్స్. ఫ్రెండ్షిప్ అనేది ఏమైనా చేస్తుంది, రిలేషన్షిప్ అనేది కొంతమే చేస్తుంది. బట్ ఆ ఫ్రెండ్షిప్ ఎవరితోనూ మాట్లాడకూడదు కదండి. 10 years సేమ్ డోర్, సేమ్ ఎగ్జాంపుల్. రజనీ హ్యాస్ బీన్ మేడ్ అ కార్నర్ rat which never can fight. But this rat has become lion because she was lion, but she made herself as small, as humble like a rat. I am feeling top of the world only in my children's heart. I have win their heart. వాళ్ళ మనసుని నేను గెలిచేసా. ఇక వరల్డ్ ఏంటి? వరల్డ్ ఏమీ లేదు వాళ్ళ మనసు ముందు. వాళ్ళ ముందు నాకు వరల్డ్ ఏమీ లేదు. యూ జస్ట్ కీప్ వరల్డ్ అండ్ దిస్ 3 children అండ్ యూ సే ఏది కావాలి, ఇదంతా సొక్కం అంతా ఉంటుంది, అందరూ ఉంటారు. ఈ వ్యాక్యూమ్లో 3 పిల్లలు ఉంటారు, ఎవరు కావాలంటే ఐ డెఫినెట్లీ సే దిస్. నేను యాక్చువల్లీ బయటికి రావాలని అనుకోలేదండి. అది నాకే ఆశ్చర్యం. బికాస్ TV9 ప్రేమ ఈస్ అ ఫ్రెండ్ ఆఫ్ మీ ఫ్రమ్ 2007. బట్ ఐ డోంట్ నో, ఆఫ్టర్ 2 years she only felt 2010 that I should show Rajini. I should thank her. She said, Rajini, I want an interview. I said, anything for you and for your channel. So that is the way it started. But I never, చూడండి, ఏది ఒకటి ఒక ఫ్లేమ్ అవని ఒక విషయం అవని వీ డోంట్ ఫ్రేమ్ ఇట్, ఇలాగే ఇది వెళ్తుంది అని చెప్పి స్టార్ట్ చెయ్యము. హీ నోస్ ఎవ్రీథింగ్. ఐ టోల్డ్ ఇన్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ, ఐఎమ్ టెల్లింగ్ ఇట్ నౌ, ఐ టెల్ యూ ద సేమ్ థింగ్ వెన్ ఐఎమ్ డయింగ్ ఆల్సో. మూవీస్ నో. ఎందుకంటే ఆ షేపో ఆ వయసో హీరోయిన్గా లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయడానికి ఇప్పుడు ఇది వయసు కాదు, 10 years తర్వాత. ఇప్పుడే ఒళ్ళు సహకరించడం లేదు, అప్పుడేం ఒళ్ళు సహకరించుతుంది? నాకు తెలిసి ఐ విల్ బీ సమ్వేర్ ఇన్ గోవా ఫ్రీకింగ్ అవుట్ ఆఫ్టర్ 10 years. నా వల్ల కాదండి, పని చేయడం కుదురుగా నా వల్ల కాదు. ఐ వాంట్ వన్ మ్యాసివ్ చేంజ్ అండ్ ఇన్ ఫ్యూచర్ in any girl's marriage. Yes, I request parents, any పెళ్ళి, ఈ కట్నాలు అనేది ఎప్పుడు అనవతిగా వచ్చిన ఒక విషయం కాదు. ఎక్కడో ఏదో మొదలైంది. మళ్ళీ బీసీలో అది జరిగింది, డీసీలో ఇది జరిగింది, ఇదంతా లూప్ హోల్స్ అండ్ లింక్స్ అండ్ లాట్ ఆఫ్ క్లెవర్ పర్సన్స్ అవుట్ సైడ్ టేకింగ్ ద పాయింట్స్. అదంతా పక్కన పెట్టేస్తే సింపుల్ సొల్యూషన్. ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే పోలీస్ ఒకరు, ఒక గవర్నమెంట్ వైపు నుంచి ఒక ఆఫీసరు, ఒక జడ్జ్, ఒక సంఘం, ఆడవాళ్ళ సంఘం నుంచి ఒకరు, ఇలా ఒక గర్ల్ 1:4 అనే రేషియోలో మీరు పంపగలిగితే, లేదా ఒక కెమెరా ఎక్కడ ఒక ఫిక్స్ చేసి డైలీ వీళ్ళ లైఫ్ని తీసేనట్టు సెట్ చేయగలిగితే మీరు వరకట్నాలు ఇచ్చి పెళ్లి చేయండి. చిచ్చి అదంతా ఎలా జరుగుతుంది, ఏంటి ఈమె మాట్లాడుతుంది, రజని పిచ్చిది అని అనుకుంటే, సింపుల్గా మీ అమ్మాయి పని చేయవద్దు, వర్కింగ్ ఉమెన్ వద్దు, కష్టము పడద్దు, బయటికి వెళ్ళి పని చేసి ఇంట్లోనూ చేసి అది చేసి వద్దు. షీ విల్ బీ ఎర్నింగ్ బై సిట్టింగ్ అట్ హోమ్. మీ పాప పెళ్ళైన తర్వాత కూడా, వయసు అయిపోతే కూడా, మీ పాప నెమ్మదిగా నీడల్లో కూర్చుని వాళ్ళ పిల్లలకి తల్లిగా ఎవరెవరికి అవసరమో వాళ్ళకంతా హెల్ప్ చేసుకుంటూ ఆనందంగా తను మొగుడుతో, కట్టుకున్న మొగుడుతో, ఒకే మొగుడుతో కాపురం చేసుకుంటూ టెన్షన్ లేకుండా ఉంటుంది. దయచేసి అమ్మాయికి ఏమి ఇవ్వతలుచుకున్నా సరే అది ఆమె పేరులో ఒక 10 years మినిమం వేసేసి అది ఇవ్వండి. దాని తర్వాత కూడా ఒకవేళ సెట్ కాలేదు అనుకోండి, దీనివల్ల సెట్ అయిపోతుందా, దీనివల్ల ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా అంటే, అవ్వకపోతే కూడా అట్లీస్ట్ ఈ డివోర్స్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మీ పాప 9 నెలలు కడుపులో మోసి ఆనందంగా ఒళ్ళంతా నరకం అయితే కూడా పుట్టి, ఆ పాపని మీరు చూసి పెంచి పెద్ద చేసి కన్నికాదానం చేసి పంపారే, దాన్ని కనీసం ఒక శవంగా చూడకుండా
మీరు లైఫ్ లాంగ్ ఆమెని చూడొచ్చు. లైక్ వుడ్వార్డ్స్ గ్రై పాటర్లో ఒక యాడ్ వస్తుంది చూడండి, నీ చిన్న బేబీగా ఉన్నప్పుడు ఇదే ఇచ్చానని 3 ఏజ్ లిమిట్స్ లేడీస్ చెప్తారు. అలా మాట్లాడుకుని కూర్చోవచ్చు. అండ్ ద సేమ్ టైం వెన్ లేడీస్ డజంట్ వర్క్, స్పేస్ ఎక్కువ అవుతుంది, మగవాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ అవుతుంది, దే విల్ బికమ్ బిజీ. ఇప్పుడు ఏమైపోతుందంటే ఎక్కువ పోటీ అయిపోయింది. కెమెరాకు వచ్చేసారు, ఆఫీసర్కు వచ్చేసారు, కండక్టర్కి వచ్చేసారు, అన్నిటికీ వచ్చేసారు. అన్ని చోట పోటీ అయిపోయింది. స్పేస్ దొరుకుతుంది, వాళ్ళు సంపాదించుకుని వస్తారు, వీళ్ళు ఇంట్లో కూర్చుంటారు, హ్యాపీగా ఇద్దరు షేర్ చేసుకుంటారు, టెన్షన్ ఫ్రీ అవుతుంది. సో అట్లీస్ట్ ఈ వెబ్సైట్లో ఈ ప్రోగ్రాము లేకపోతే ఈ ఇంటర్వ్యూని చూసి ఏ ఒక్క పేరెంట్ అయినా చేశారని చెప్పి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే అది ఒక్కటే రజని ఎదురు చూసేది. ఒకే ఒక పేరెంటే ఎదురు చూసేది. ఆ ఒక్క అచీవ్మెంట్ వస్తే చాలు నాకు, ఇంకా ఏమొద్దు. అండ్ డెఫినెట్లీ నా అమ్మాయి పెద్ద అయ్యాక డెఫినెట్లీ ఐ విల్ డూ ఓన్లీ దిస్. లేదంటే ఆ లిస్ట్లో నేనే ఫస్ట్ అవుతా. లేదు నువ్వు అవ్వకూడదని చెప్పి నన్ను తోసేసి ఇంకొక పేరెంట్స్ వచ్చారంటే హ్యాపీలీ ఐ గివ్ దట్ ప్లేస్ అండ్ ఐ విల్ బీ దిస్. థ్యాంక్ యూ.